ఇన్‌స్టాల్ చేశాను. ఇంకా నేను కుబర్నెటిస్‌ని ఇన్‌స్టాల్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఓకేనా. ఫస్ట్ ఇది అంతా నా ప్రొవిజనింగ్. దీన్నే నేనేమంటానంటే ఆర్కిటెక్చర్ అంటాను. ఓకేనా. సో, ఈ ఇమేజ్ ప్రకారంగా ఇప్పుడు నేనేం చేశాను, నా దగ్గర ఒక VM ఉంది. మాస్టర్ 1 మాస్టర్ ఉంది ఇది. దాని తర్వాత వర్కర్ 1, వర్కర్ 2 ఉంది. వర్కర్ 3 అనేది ఇంకా ప్రొవిజనింగ్‌లో ఉంది. అంటే ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లో ఉంది. సో, ఇది మొత్తం అయిపోయాక దాని తర్వాత నేను కుబర్నెటిస్ అనేది ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో, ఇది జస్ట్ ఇంకొక 1, 2 మినిట్స్ తీసుకుంటది. సో, దాని తర్వాత మనం ఈజీగా అయితే చేసేయగలుగుతాం. స్టార్ట్ చేయగలుగుతాం కుబర్నెటిస్‌ని. సో, దాని తర్వాత మొబైల్ ఎక్స్‌టర్మ్‌లో కూడా ఇన్‌స్టాలేషన్ అయిపోయిన వెంటనే మీరేం చేస్తారు, మొబైల్ ఎక్స్‌టర్మ్‌లో లైన్‌గా అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ మాస్టరు, రెండోది వర్కరు, ఓకేనా. మూడోది వర్కర్ 2. ఇంక నెక్స్ట్ వచ్చేది వర్కర్ 3. అలా లైన్‌గా యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనం కొన్ని కమాండ్స్‌ని అన్నిట్లో రన్ చేయాల్సి ఉంటది. మాస్టర్‌లో రన్ చేయాల్సి ఉంటది, వర్కర్‌లో రన్ చేయాల్సి ఉంటది, వర్కర్ 2లో రన్ చేయాల్సి ఉంటది, వర్కర్ 3లో కూడా రన్ చేయాల్సి ఉంటది. సో, మనది మాస్టర్ 3 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మాస్టర్ కాదు, వర్కర్. రీబూట్ నౌ. దాని తర్వాత సెట్టింగ్స్. CD, DVD అన్‌చెక్. ఓకే. అండ్ దెన్ ఎంటర్. డైరెక్ట్‌గా మనం మొబైల్ ఎక్స్‌టర్మ్‌లోకి వచ్చేసి ఒక కొత్త ట్యాబ్‌లోకి అయితే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ సెషన్ SSH 10.1.1.5. నా వర్కర్ 3 IP వచ్చేసి 10.1.1.5. వర్కర్ -3. ఓకే. డన్. యాక్సెస్ అయితే వచ్చేసింది. sudo -i. ఓకే. డన్. నాకు ఇప్పుడు నా క్లస్టర్‌లో ఉన్న అన్ని సర్వర్స్ యొక్క యాక్సెస్ అయితే నా దగ్గర అయితే ఉంది. ఫస్ట్ నేనేం చేస్తాను, మాస్టర్‌లోకి అయితే ఎంటర్ అవుతాను. సో, ఇప్పుడు మనం కుబర్నెటిస్ అనేది ఇన్‌స్టాల్ అయితే చేద్దాం. సో, కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేయాలంటే సింపుల్‌గా మనం ఏం చేయొచ్చంటే cryo.o. ఓకేనా. క్రయో అనే వెబ్‌సైట్‌లోకి అయితే మీరైతే ఎంటర్ అయితే అవ్వచ్చు. ఓకేనా. సో, ఈ క్రయో మీద క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్ లింక్ పైన మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలి అనేది మనకైతే చూపిస్తుంది. సో, ఫస్ట్ మనం కుబర్నెటిస్ వెర్షన్‌ని డిఫైన్ చేయాలి. సో, ఇక్కడ వీళ్ళు ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల యాస్ ఆఫ్ నౌ కరెంట్ వెర్షన్ వచ్చేసి స్టేబుల్ వెర్షన్. ఓకేనా. ఇది వెర్షన్ 1.32 అనేది రన్నింగ్‌లో ఉంది. నేనేం చేస్తాను, ఈ వేరియబుల్స్‌ని నేను కాపీ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇది దేనిలో, మాస్టర్‌లో రన్ చేయాలి. అలానే నా రిమైనింగ్ వర్కర్ నోడ్స్‌లో కూడా రన్ చేయాల్సి ఉంటది. నేను టక అన్నిట్లో అయితే రన్ చేస్తాను.